హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్ సంబంధించినటువంటి స్పాట్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది ఏమిటి, అలాగే కొంతమంది విద్యార్థులు కొన్ని మార్కులు యాడ్ చేస్తారంట కదా, ఏంటి అది వాస్తవమేనా అని అడుగుతున్నారు. ఎందుకు ఈ టాపిక్ వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు అలా రోమం రాస్తున్నాయి అనేది కూడా ఈ వీడియో మీకు స్పష్టం చేస్తాను. దయచేసి ఈ వీడియోని మీరు అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే పూర్తి వివరాలు ఏంటని మీకు తెలుస్తాయి. సో మరింత ఇంత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే ఇంటర్ పట్ల ఆసక్తిగా ఉండే, అలాగే మనకు ఈ జాబ్ అప్డేట్స్ మీకు ఏమైనా లేటెస్ట్గా కావాలనుకుంటే మన ఛానల్ మీకు తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. 10th నుంచి ఎంత అప్డేట్స్ ఉందో మీకు తెలియజేస్తాను, జాబ్ అప్డేట్స్ కూడా. సో మీరు ఫాలో అయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్ అది. అయితే ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలు రాబోయే ముందు సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. అయితే ప్రస్తుతానికి స్పాట్ వాల్యుయేషన్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటి అనే విషయానికి వస్తే మాత్రం ఆ వచ్చిన వివరం మీకు చదివి వినిపిస్తాను. పక్కన డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడొచ్చు. అయితే ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ప్రధాన సబ్జెక్టులు పరీక్షలు ఇటీవలే పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే 17 నుంచి మూల్యాంకన ప్రక్రియను అధికారులు అయితే ప్రారంభించారంటే మొన్న 17 నుంచి అయితే ప్రారంభించారు. అయితే అనేక జిల్లాలకు ఈ పేపర్లు అయితే చేరుకుంటున్నాయట. ప్రస్తుతం చూస్తే తాజాగా గురువారం మంచి ఊపు అందుకుందని చెప్తున్నారు. ప్రస్తుతం సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరొకటి 2 రోజుల్లో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు సంబంధించిన మూల్యాంకనం కూడా ప్రారంభమవుతున్నట్టుగా అధికారుల నుంచి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అయితే జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మూల్యాంకన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా చూస్తే 450 మంది అధ్యాపకులు అయితే చేరుకోవడం జరిగిందనమాట. అయితే ఈ స్పాట్ వాల్యుయేషన్ ఎంతవరకు ఉంటుంది ఏంటనే విషయానికి వస్తే కూడా దానికి మనకు స్పెషల్గా మెన్షన్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగనున్న స్పాట్ వాల్యుయేషన్ జిల్లాలకు చేరుకున్న 4,08,565 పేపర్లు రిపోర్ట్ చేసినటువంటి అధ్యాపకులు. అయితే స్పాట్ వాల్యుయేషన్లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు మార్కు టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలు చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరగడంతో స్పాట్ వాల్యుయేషన్లో జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తర్వాతనే మార్కుల టేబులేషన్ అంటే స్కానింగ్ ప్రక్రియ నిర్వహించేవారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించడానికి అవకాశం ఏర్పడుతుందని గత ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది. స్పాట్ వాల్యుయేషన్ విధులకు నియమించినటువంటి ఈ అధ్యాపక కళాశాల ప్రిన్సిపల్ రిలీవ్ చేసినటువంటి పంపించాలి. ఇప్పటికే స్పాట్లో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకు ఈ మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖు వరకు అయితే ఈ స్పాట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో ఏప్రిల్ 1వ తారీఖు వరకు అయితే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరగా ఈ యొక్క ఫలితాలను ఏపీలోనే విడుదల చేయాలని ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే మార్కులు ఎక్కడ కలుస్తున్నాయి ఏంటనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ విద్యార్థులకు మార్కులు కలిసే అవకాశం సూచనలు ఎక్కడ ఉండవు. అయితే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే తెలంగాణలో కొన్ని పేపర్లో మిస్టేక్స్ వల్ల అక్కడ వారికి అభ్యర్థులకు మార్కులు కలుస్తున్నట్టుగా సమాచారం వైరల్ అవడంతో ఇక్కడ ఏపీలో అని చాలామంది అనుకుంటున్నారు. సో అక్కడ ఏంటారు ఇక్కడ ఏంటారు కాబట్టి ఆ యొక్క టాపిక్ అనేది కాస్త వైరల్ అయింది ఈ మధ్య కాలంలో. సో ఏపీ విద్యార్థులకు ఎలాంటి మార్కులు అయితే కలవడం లేదు. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ త్వరగా రావాలని కోరుకుందాం. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. అయితే ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి విషయానికి వస్తే మాత్రం ఎక్స్పెక్టెడ్ ప్రకారం చెప్పాం కదా, ఏప్రిల్ 13 నుంచి 21 తేదీలోపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈలోగా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తెలియజేస్తుంటాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.